హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన పార్షియల్ ఫ్రాక్షన్ సిరీస్లో 4th వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ 3 గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో దాంతోపాటు దానికి రిలేటెడ్ సమ్స్ ఒక 2 అన్న 3 అన్న ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఏందో చూద్దాం. మెథడ్ కాన్సెప్ట్ partial fractions of f of x by g of x where g of x contains non-repeated irreducible factors. సో ఏమంటున్నాడు, ఒక రేషనల్ ఫంక్షన్ ఉంది. ఓకే, f of x by g of x. సో ఇదే ఆ రేషనల్ ఫంక్షన్ అనుకుందాం. 2x² + 3x + 4 by x - 1 into x² + 2. ఓకే, ఇది వచ్చేసి ఈ ఫ్రాక్షన్ అనుకుందాం. ఇందులో g of x అనేది ఉందా? దిస్ ఈజ్ g of x కదా. ఓకే, ఈ g of xలో నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. ఓకే, నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. సో ఈ పర్టికులర్ g of xలో మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, దీని గురించి నేను చెప్తా. ఫస్ట్ అయితే దీని మీద ఫోకస్ చేయండి. అయితే ఈ x² + 2 అనేది ఇర్రెడ్యూసిబుల్ అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు నేను ఒక పాలినామియల్ రాస్తున్నా, x² - 4. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను చూడండి, x² - 2² విచ్ ఈజ్ నథింగ్ బట్ x + 2 ఇంటూ x - 2. సో నేను x² - 4ని x + 2 ఇంటూ x - 2 రాసుకోవచ్చా? ఎట్లా చెప్పండి? x² - 4 x² - 4ని 2² అని రాసుకున్నా. సో a² - b² = a + b ఇంటూ a - b. సో x² - 2² నేను x + 2 ఇంటూ x - 2 అని రాసుకోవచ్చా? ఎస్. వీటిని మనం ఏమంటామంటే రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్ అని అంటాము. సో మనకి ఇచ్చిన ఒక ఫ్యాక్టర్ని మనము 2 ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోగలిగితే, ప్రోడక్ట్ ఆఫ్ 2 లేదా ప్రోడక్ట్ ఆఫ్ 3 లెక్క రాసుకోగలిగితే మనము వాటిని రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్ అని అంటాము. ఇప్పుడు x² + 2, ఇక్కడ ఈ x² + 2 తీసుకుందాం. ఓకేనా? సో ఈ x² + 2ని నేను ఇట్లా రాసుకోలేను, ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోలేను. అందుకే దీన్ని మనము ఇర్రెడ్యూసబుల్ అంటాము. దీన్ని మనము ఇట్లా రెడ్యూస్ చేసినామా లేదా? సో ఎప్పుడైతే మనం ఒక ఫ్యాక్టర్ని రెడ్యూస్ చేయగలుగుతామో వాటిని రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్ అని అంటాము. ఎప్పుడైతే మనం ఒక ఫ్యాక్టర్ని రెడ్యూస్ చేయలేమో ఫ్యాక్టర్స్ లెక్క దాన్ని ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పార్షియల్ ఫ్రాక్షన్లో ఒక ఫ్రాక్షన్లో g of x పార్ట్లో మనకి ఎక్కడైనా ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్ కనిపించింది అనుకోండి, అది పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ 3 అనమాట. ఓకే, అయితే అది బాగుంది. కానీ మళ్ళీ దీని గురించి ఏమంటారంటే ఈ క్వశ్చన్లో మనకి 2 కల్పించిండు. అంటే ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఇచ్చిండు, ఒకటి ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్ ఇచ్చిండు. సో టెన్షన్ ఏం పడొద్దు, మన ఫోకస్ అంతా దీని మీద ఉండాలి, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ మీద. ఎప్పుడైతే మనకి ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ వచ్చిందో ఏం చేస్తామో చూడండి. = దీన్ని ఎట్లా రాసుకున్నామంటే a/x - 1. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, లీనియర్ ఫ్యాక్టర్స్ x - 1 లీనియర్ కదా, అప్పుడు మనము a/x - 1 అని రాసుకోవాలి. ఈ ఫ్రాక్షన్కి సంబంధించి a అని పెట్టుకోవాలి. ప్లస్ ఎప్పుడైతే మనకి ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్ కనిపిస్తుందో x² + 2, అప్పుడు మనం దాన్ని ఎట్లా రాసుకోవాలంటే ప్లస్ bx + c/x² + 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫ్యాక్టర్ ఉందనుకుందాం, x² + 5 ఇక్కడ కింద. అప్పుడు నేను ఏం రాస్తా అంటే dx + e/x² + 5. అట్లా మనకి ఎన్ని ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్నిసార్లు మనము ఇట్లా రాసుకోవాల్సి వస్తుంది. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో వన్స్ మనం ఇది ఐడెంటిఫై చేసినాం అనుకోండి, మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ పెద్ద విషయం ఏం కాదు. సో నేను ఈ సుత్తంతా చెప్పడానికి మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పండి, ఎగ్జామ్లో చాలామంది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, ఏ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేయాలో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో వాళ్ళ కోసం ఇదంతా చెప్పిన. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా? చలో రైట్. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం? యాజ్ యూజువల్ ఎప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని we should not solve left hand side. ఓకేనా? సో x² + 2 = రైట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాము? సింపుల్. ఎల్సిఎం ఎట్లా తీసుకుంటాం చెప్పండి? దీనికి వెరీ సింపుల్, క్రాస్ మల్టిప్లై చేసేసేయాలి. క్రాస్ మల్టిప్లై అంటే దీనితోటి చాలామంది ఇక్కడ కూడా కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తారు, చాలా జాగ్రత్తగా చేయాలి.
ఓకే. సో bx ప్లస్ సి అనేది మొత్తాన్ని x మైనస్ 1 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా. చాలామంది జస్ట్ bx తోటి మల్టిప్లై చేసి చేస్తారు, సాల్వ్ కష్టం అయిపోతుంది. కింద డినామినేటర్స్ని క్యాన్సిల్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, ax స్క్వేర్. a ఇంటూ 2 ఎంత, 2a ప్లస్ bx ఇంటూ ఎక్స్ ఎంత, bx స్క్వేర్. bx ఇంటూ -1 ఎంత, -bx ప్లస్ c ఇంటూ ఎక్స్ ఎంత, cx. c ఇంటూ -1 ఎంత, -c. క్లియర్గా అర్థమవుతుందా? కొంచెం నేను బోర్డుకి అడ్డంగా ఉండి రాస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు రైట్ లైక్ దిస్, కానీ అవ్వట్లేదు. ఓకేనా. కొంచెం మీరు అడ్జస్ట్ అయిపోండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నా. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కూడా మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని ఒక దగ్గర రాసేసుకోవాలి. సో రాసేసుకున్న ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఐడెంటిఫై చేయండి ఎక్స్ టర్మ్స్ని. ఎక్కడున్న ఎక్స్ టర్మ్స్, ఇంకో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా. చాలు. -bx ప్లస్ సిఎక్స్. క్లియర్. తర్వాత కాన్స్టెంట్స్ని ఏదో ఒక షేప్ తోటి ఐడెంటిఫై చేసుకోండి. ఇంతేనా. ఎస్. సో క్లియరా. ఈ విధంగా మీరు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసుకోవడానికి ఇట్లా మీరు ఈ మెథడ్ వాడితే నాకు ఈజీ అనిపించింది, అందుకే మీకు చెప్పిన. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీయండి ప్లస్ 2a మైనస్ c. ఓకే. తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి. సేమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అన్ని సమ్స్కి ఎట్లయితే చేసినామో దీనికి కూడా అట్లనే చేస్తాం. ఓకే. సో కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అంటే ఏం చేయాలి, ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది, a ప్లస్ బి. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది, 2. రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2. క్లియరా. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, -b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ 2a మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 4. క్లియరా. పక్కా. చాలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్. నేను ఈ బీ నాట్ పంపించినప్పుడు ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ b. నాకు తెలిసి ఇదే బెస్ట్ మెథడ్. ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది చేయగలిగితే మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ b ఉందా, ఆ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. 2 ఇంటూ 2 మైనస్ b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 4. 2 ఇంటూ 2 4, 4 మైనస్ 2b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 4. ఆ 4 అటు వెళ్తే ఏమవుతుంది, -2b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 ఎంత, 0. సో -2b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏముంది, -b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయా. ఓకే. దీన్ని 1 అనుకోండి. ఓకే. దీన్ని 2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. చూడండి. -2b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, -b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 3. క్లియరా. ఎస్. ఓకే. ఇప్పుడు -c ప్లస్ c ఎగిరిపోతుంది. -2b అంటే ఎంత, -3b ఇది ఈక్వల్స్ టు 3. క్లియరా. b ఇది ఈక్వల్స్ టు 3/-3. 3 క్యాన్సిల్. b ఇది ఈక్వల్స్ టు -1. క్లియరా. చలో. తర్వాత ఇప్పుడు నాకు b వచ్చింది కదా, సింపుల్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, నాకు a వస్తుందా రాదా. ఎస్. సో a ఇది ఈక్వల్స్ టు 2 మైనస్ b. a is equals to 2 minus of -1 which is nothing but 3. 2 plus 1 ఎంత, 3. సో నాకు a వాల్యూ 3 వచ్చేసింది. a వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తా, ఇప్పుడు b వచ్చింది కాబట్టి ఇంకో ఈ ఈక్వేషన్లలో పెడతా. సో ఇందులో పెడుతున్నాను చూడండి. -b ప్లస్ c ఇది ఈక్వల్స్ టు 3. b ఎంత, -1. సో మైనస్ ఆఫ్ b -1 ప్లస్ c ఇది ఈక్వల్స్ టు 3. 1 plus c is equals to 3. c is equals to 3 minus 1. c is equals to 2.
సో నాకు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. సో సింపుల్గా మీరు ఇప్పుడు నేను ఏ వాల్యూ పెడుతున్నా, ఏ వాల్యూ ఎంత 3. సో ఇక్కడ 3 పెట్టేస్తున్నా. 3 ప్లస్ బి వాల్యూ ఎంత -1. సో బి ఎంత -1 ప్లస్ సి వాల్యూ ఎంత నాకు 2. సో దీన్నే నేను రీరైట్ చేసి ఏమొస్తుంది చెప్పండి, 2x² + 3x + 4 by x - 1 into x² + 2 = 3 by x - 1 plus 2 - x by x² + 2. చూడండి ఇక్కడ -1 into x -x కాబట్టి ఈ 2ని ఫస్ట్ రాసుకున్నా, 2 - x by x² + 2. సో ఈ విధంగా మనము ఇట్లా ఇచ్చిన ఫ్రాక్షన్ని లేదా ఫంక్షన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఇట్లా రాసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా? సో మనము ఈ మెథడ్లో ఇంకొక ప్రాబ్లం, ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఇందాక దానికంటే. సో ఎట్లా డిఫరెంటో చూద్దాం. ఓకే, సో x³ + x² + 1 by x² + 2 into x² + 3. సో ఇందాక మనము మీరు చూసుకున్నట్టయితే కింద g(x)లో మనకి ఒక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉండే, కానీ ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, x² + 2 x² + 3. ఈ 2 ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్సే, ఓకేనా. ఈ 2 ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనం ఎట్లా రాసుకుంటాము, సింపుల్. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ax + b by x² + 2 plus cx + d by x² + 3. ఓకే, క్లియరా? సో ఇప్పుడు చూడండి, x³ + x² + 1 by x² + 2 x² + 3 = ఇప్పుడు చూడండి ఎల్సిఎం తీసుకోండి, x² + 2 into x² + 3. ఎట్లా చేయమని చెప్పిన సింపుల్గా ఈ x² + 3ని దీంతో మల్టిప్లై చేయండి, ax + b into x² + 3 plus cx + d into x² + 2. ఓకే, కింద చూడండి, x² + 2 x² + 3 x² + 2 x² + 3 x³ plus x² plus 1 = ax into x² ax³ ax into 3 3ax plus b into x² bx² plus b into 3 3b plus cx into x² cx³ plus cx into cx into 2 2cx plus d into x² dx² plus d into 2 2d. ఓకేనా? చలో క్లియర్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. x³ + x² + 1 = ఇప్పుడు మనము ఇక్కడనే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఓకే, మిస్టేక్ ఏంటంటే ఆర్గనైజ్ చేసి రాసుకోవడంలో చాలామంది డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. సో ఏం చేయాలంటే మనము ఇట్లా ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టుకోవాలి. x³ ఎక్కడెక్కడ ఉంది చూడండి, ఇక్కడెక్కడ. సో వాటిని ఒక దగ్గర రాసుకోండి, ప్లస్ cx³ ప్లస్ 3ax 2cx ఎంత, ఇది ప్లస్ bx² dx² ఇది అరే ఓకే, ఫస్ట్ x రాసుకున్నాం, తర్వాత x² రాసుకున్నాం, తర్వాత కాన్స్టెంట్ చూడండి చుక్క పెడుతున్నా. ఓకే, ఇక్కడ ఉంది కాన్స్టెంట్స్, అంతేనా, 3b plus 2d. క్లియరా? చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, x³ కామన్ తీస్తున్నా ప్లస్ x కామన్ తీస్తున్నా
ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నా ప్లస్ ఓకే. సో ఇప్పుడు మనం కామన్ తీసిన తర్వాత మనం ఏం చూస్తాం చెప్పండి, కంపేరింగ్ కోఎఫిషియంట్స్. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది, ఏ ప్లస్ సి, ఎంత 1. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఓకే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, బి ప్లస్ డి, 1. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది, 3b ప్లస్ 2d, 1. అయితే మీరు ఇక్కడ గమనించండి, మనకి ఇక్కడ ఎక్స్ లేదు కానీ ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ మనకి ఏమి ఈక్వేట్ చేసుకుంటాము, 0. ఓకేనా. సో మనకి 4 ఈక్వేషన్స్ ఉన్నాయి, 4 అన్నోన్స్ ఉన్నాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి జాగ్రత్తగా, ఈ సీనట్ పంపిస్తున్నా, ఇదే ఈజియెస్ట్ మెథడ్. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ని 0 పెట్టుకోండి, ఎక్స్ని 1 పెట్టుకోండి, 2 పెట్టుకోండి, అది కూడా ఎలిమినేషనే, ఇది కూడా ఎలిమినేషనే. ఓకే, ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం మనం అంతే. సో ఏ 1 మైనస్ సి ఎక్కడ పెట్టుకుంటున్నాం చూడండి, ఏ ప్లేస్లో, ఇక్కడ ఏది కొలుస్తూ 1 మైనస్ సి కదా ఇక్కడ పెట్టుకుంటున్నా, 3 మైనస్ 3c ప్లస్ 2c ఇది ఈక్వల్స్ టు 0. 3 మైనస్ 3c ప్లస్ 2c అంటే మైనస్ సి. సో సి ఇది ఈక్వల్స్ టు 3. చూడండి నాకు ఎంత ఈజీగా వచ్చిందో సి వాల్యూ. సో నాకు సి వాల్యూ వచ్చిందంటే ఏ వాల్యూ వస్తుంది కదా, ఏ ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ 3, ఏ ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ 3 అంటే -2. నాకు ఏ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు పీటీ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ 2 అనుకోండి, 3 అనుకోండి. చూడండి ఇప్పుడు 3b ప్లస్ 2d ఇది ఈక్వల్స్ టు 1, b ప్లస్ d ఇది ఈక్వల్స్ టు 1 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లై చేస్తున్నా, తెలుసు కదా మనం ఎట్లా, లేకపోతే ఓకే బెస్ట్ b ప్లస్ d ఇది ఈక్వల్స్ టు 1 ఉంది కదా, d ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ b పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు d ప్లస్లో 1 మైనస్ b పెట్టుకుంటే 3b ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ b ఇది ఈక్వల్స్ టు 1. సో 3b ప్లస్ 2 ఇంటూ మైనస్ b మైనస్ 2b ఇది ఈక్వల్స్ టు 1. 3b మైనస్ 2b 1b, b ప్లస్ 2 is equals to 1, b is equals to 1 minus 2 is nothing but -1. సో b -1 వచ్చింది, a -2 వచ్చింది, c 3 వచ్చింది. క్లియరా, a -2 b -1 c 3 పక్కా. చలో ఇప్పుడు మనము a b c d ఇందులో పెట్టేసుకుందాం, అయిపోతుంది. ఏ వాల్యూ ఎంత, -2, b వాల్యూ ఎంత, -1 అంటే -1 అయిపోతుంది. b వాల్యూ 1 -2 1. ఓకే, c వాల్యూ ఎంత 3, d వాల్యూ ఎంత, d వాల్యూ అనుకోలేదా, ఓకే cగా b. ఓకే b 1 -1 కాబట్టి d ఎంత వస్తుంది 2. ఓకే d2. సో a b c d వాల్యూస్ వచ్చేసినాయి. సో క్లియర్గా అర్థమైందా, క్లియరా, ఓకేనా. సో ఈ వీడియోలో మనది ఇది లాస్ట్ సమ్. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఇట్లాంటి ఒక సమ్ చేసినాం కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ సమ్ మనం ఫస్ట్ చేసినాం చూడండి, ఆ సమ్ 2 ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు అడిగిండు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చేస్తున్నా. ఓకేనా. సో డైరెక్ట్ నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా, ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి. సో ఎక్కడైతే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉందో దానికి నేను bx ప్లస్ c పెట్టుకుంటా, ఇది లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి a పెట్టేసుకున్నా. క్లియరా. సో దీని తర్వాత మీకు తెలిసిందే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఎల్సిఎం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, c మల్టిప్లై చేయండి, ఎక్స్ట్రీమ్లీ సారీ
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈజీగా మనకి ఇది తెలుసు కదా ఆల్రెడీ, క్యాన్సిల్ చేసిద్దాం. సో ఇది క్యాన్సిల్ చేసిద్దాం. మనకేం మిగులుతుంది? ఏ ఇంటూ, ఓకే ఇది కూడా మల్టిప్లై చేసిద్దాం. ఓకే చలో, క్లియర్. ప్లస్ ఎక్స్ చలో, ఇప్పుడు కంపేరింగ్ కోఎఫిషియంట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది మనకి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? 1. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? 0. ఇక్కడ ఏముంది? 2b + c -2. ఓకే, వన్ మైనస్ బి. ఏ ప్లేస్లో 1 - b పెట్టండి. ఇక్కడ ఆల్రెడీ మనకి a = 1 - b వచ్చింది కదా, 1 - b పెట్టండి. -b -2 -1 -3. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఓకే, దీన్ని సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము? ఇక్కడి వరకు చేసినాం మనం. ఓకే, అయితే ఇక్కడ మనము క్వశ్చన్లను ఒక చిన్న మిస్టేక్ చేసినాం చూడండి. ఇక్కడ మనకి ఇందాక క్వశ్చన్లను ఏముండే? మనకి ఇందాక x² -2 ఉండే, కానీ అది కాదు, x² -3. సో నేను ఏం చేసిన అంటే మళ్ళీ క్వశ్చన్ని చేంజ్ చేసిన. యాక్చువల్గా నేను మీకు మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ టోటల్గా మనకి సమ్ములు ఏం చేంజ్ కాలేదు, ఈ ఒక్క 3 తప్ప. సో ఈ 3 తోటి మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇంకో ఇక్కడ వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఎప్పుడైతే మనం కంపారిజన్ చేస్తాం చూడండి, అప్పుడు మనం ఇంకో కాన్స్టెంట్ ప్లేస్లో -3 పెట్టుకున్నాం, అంతే, ఇంకా సేమ్ అంతా. సో నాకు ఈ 3 ఈక్వేషన్స్ వచ్చినాయా? ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్లో a = 1 - b ఉంది కదా, ఆ 1 - bని ఇలా పెడితే నాకు ఏమొచ్చింది? c -8/5. ఇక్కడ వరకు క్లారిటీ ఫుల్. తర్వాతనే మనకి ఇందాక ఇక్కడ -3 వచ్చింది, కానీ ఇక్కడ మనకు -4 వస్తుంది, అంతే. సో ఈ c వాల్యూ నేను ఇందులో పెట్టిన, మనకేమొచ్చింది? c వాల్యూని ఇందులో పెడితే b వాల్యూ ఎంత వచ్చింది? 4/5. ఓకే, తర్వాత b వాల్యూని చూడండి. నేను ఇక్కడ a = 1 - b కదా, సో a = 1 - b వాల్యూ ఎంత? 4/5. సో a = 1 - 4/5 అంటే ఎంత? 5 × 1 5, 5 - 4 ఎంత? 1. సో 1/5. సో నాకు ఏ వాల్యూ వచ్చింది? b వాల్యూ వచ్చింది, c వాల్యూ కూడా వచ్చింది. సో సింప్లీ ఐ విల్ సబ్స్టిట్యూట్ ABC. ఏ ఎంత? 1/5, సారీ. b ఎంత? 4/5. c ఎంత? -8/5. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -8/5. సో ఈ విధంగా మనము దీన్ని సాల్వ్ చేసుకుంటాం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలి, రైట్.